ఇద్దరు బాగానే ఉన్నారు, మెంటల్‌గా ఇద్దరు స్టేబులే ఉన్నారు. మరి తండ్రి నాకు కూడా ఈక్వల్ అంతే ప్రేమ ఉంటుంది. మీరన్నట్టు ఇందాక రక్త సంబంధం అన్నది నార్మల్ విషయం గాదు. అది పెరుగుతూ వస్తూ ఉంటది అది సార్. పెరుగుతూ వస్తూ ఉంటుంది. మీరు పక్కన పిల్లల్ని చూసే పద్ధతి వేరే ఉంటది. మీ సొంత పిల్లలు అటాచ్‌మెంటు అసలు స్పెషల్లీ తల్లులు ఇవాళ రేపు నేను తల్లులే అనట్లేదు. తండ్రులు గూడా అంతే అటాచ్డ్‌గా ఉంటున్నారు. చాలామంది తండ్రులు నేను చూస్తూ ఉంటాను. చాలా ఏడుస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చి నా కొడుకుని చూడాలనిపిస్తుంది, నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని. ఆళ్ళ కెరియర్ గూడా పక్కన పెట్టేసి కోర్ట్‌ల చుట్టూ, లాయర్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఓకే. ఇలాంటప్పుడు నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరేం బాధపడక్కర్లేదు. కోర్ట్ ఇద్దరిని ఈక్వల్‌గా న్యాచురల్ గార్డియన్స్ లాగానే చూస్తది ఆఫ్టర్ 5 ఇయర్స్. ఒక ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రం నాగరాజు గారు, ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రం తల్లినే న్యాచురల్ గార్డియన్ లాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే, ఆ నరిష్‌మెంట్ వేరు. ఆ సైకలాజికల్ అటాచ్‌మెంట్ గానీ, ఆ మదర్ మిల్క్ బాండింగ్ గానీ, ఆ నర్చరింగ్ గానీ, ఆ నరిష్‌మెంట్ గానీ ఫస్ట్ 5 ఇయర్స్ మదర్ ఇచ్చే కేర్ అండ్ ఎఫెక్షన్ ఎవరి వల్ల కాదు. అందుకే ఫస్ట్ మనం మాతృదేవో భవ అంటాం. రైట్? కానీ ఇమ్మీడియేట్‌గా పితృదేవో భవ గూడా అంటాం. 5 ఇయర్స్ దాటిన తర్వాత తండ్రికి, తల్లికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో, ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు మరి పర్మనెంట్ కస్టడీ ఎవరి దగ్గర? క్వెషన్ మార్క్ ఇక్కడ ఏంటి అంటే, చాలామంది పర్మనెంట్ కస్టడీ కోరుకుంటారు. విజిటేషన్ రైట్స్ కోరుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. నాగరాజు గారు 99% ఆఫ్ ద కోర్ట్స్ ఆ మనిషిని చూడగానే అర్థమైపోతుంది. ఏం చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఏంటి ఆ ప్రవర్తన అది, అలా ట్రాక్ రికార్డ్ అది చూసి పర్వాలేదు విజిటేషన్ రైట్స్ ఇచ్చేస్తది. శాంక్షన్ చేసేస్తది. కానీ ఈ తండ్రులు ఉన్నారే, వీళ్ళకి విజిటేషన్ రైట్స్ తోటి సాటిస్ఫాక్షన్ రాదు. వాళ్ళు నా కొడుకు, నా వారసుడు నా దగ్గరే పెరగాలి, నాకు పర్మనెంట్ కస్టడీ కావాలి